ఈ యొక్క వాహన మిత్ర సంబంధించి ఆటో క్యాబ్ డ్రైవర్లకి ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటిని కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో తెలుసుకుందాం. ఈకేవైసీ అప్లికేషన్లో పాత యజమాని పేరు వాహన మిత్రలో కనపడుతుంది. వాహనం కొత్త యజమానికి ట్రాన్స్ఫర్ అయింది. ఇలాంటి సందర్భాల్లో ఈకేవైసీ పాత యజమాని వివరాలతో పూర్తి చేయాలా? దాని సమాధానం వచ్చేసరికి కాదు. పాత యజమాని వివరాలతో ఈకేవైసీ పూర్తి చేయకూడదు. 31 ఆగస్టు 2025 తర్వాత యాజమాన్యం ట్రాన్స్ఫర్ అయి ఉంటే ఈకేవైసీలో వెహికల్ సోల్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి కొత్త యజమాని తన పేరుతో కొత్త అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండో ప్రశ్న వచ్చేసరికి వాహన మిత్ర లబ్ధిదారుడు మరణించిన సందర్భంలో నామినీకి ప్రయోజనం ట్రాన్స్ఫర్ అవుతుందా? లేదు. ఈకేవైసీలో డెత్ ఆప్షన్ ఇవ్వబడింది. వాహనం యాజమాన్యం నామినీకి లీగల్గా ట్రాన్స్ఫర్ అయితే మాత్రమే కొత్త దరఖాస్తు చేయవచ్చు. నేరుగా నామినీకి అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు. మూడో ప్రశ్న, పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఎలా అప్డేట్ చేయాలి? కొత్త అప్లికేషన్ ఫారం సచివాలయంలో సమర్పించాలి. సరైన డాక్యుమెంట్లు దానికి జత చేయవలసి ఉంటుంది. అదే ఫస్ట్ చెప్పిన డాక్యుమెంట్స్ అనేది వాటికి ఎంక్లోజ్ చేయాలి. నాలుగో ప్రశ్న వచ్చేసరికి కొత్త అప్లికేషన్ ఏ లాగిన్ ద్వారా సమర్పించాలి? గ్రామీణ ప్రాంతాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్ ద్వారా మాత్రమే వీటిని అయితే చేయవలసి ఉంటుంది. అంతేగాని ఆన్లైన్ సెంటర్స్లో మీ సేవల్లో ఈ యొక్క అప్లికేషన్ అయితే తీసుకోబడదు. 2023 రికార్డుల ఆధారంగా కొత్త అప్లికేషన్ అవసరమా? 31/8/2025 వరకు యాజమాన్యం మార్చకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదు. యాజమాన్యం మారితేనే కొత్త అప్లికేషన్ తప్పనిసరిగా పెట్టాలి. ఆరో ప్రశ్న, పాత వాహనం డాక్యుమెంట్లు ఎక్స్పైర్ అయ్యాయి, అవి అంగీకరిస్తారా? అంగీకరించరండి. ఆర్సీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్లు చెల్లుబాటు అయ్యేవి మాత్రమే అంగీకరిస్తారు. గడువు ముగిసిన వాటిని అంగీకరించరు. ఇక ఏడో ప్రశ్న వచ్చేసరికి కుల ఆదాయం సర్టిఫికేట్లు వీటికి కంపల్సరీనా? సమాధానం వచ్చేసరికి కాదని చెప్తున్నారండి. ఈ పథకానికి అవి అవసరం లేదు. ఇవి ప్రజలకు ఉన్న కొన్ని సందేహాలకు సంబంధించిన అంశాలు. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.